హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు నిరుద్యోగులకు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ నుండి అయితే ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం 7,673 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం 10th అర్హతతోనే జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే రోల్ వచ్చేసి డ్రైవర్స్ మరియు కండక్టర్స్ మరియు టెక్నికల్ స్టాఫ్ సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ నుండి అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే 10th 12th ఐటీఐ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఉంది, కానీ కొన్ని పోస్టులకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సాలరీ వచ్చేసి గవర్నమెంట్ పే స్కేల్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. జాబ్ టైం వచ్చేసి ఫుల్ టైం ఉండాలి అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అని మెన్షన్ చేశారు. రిక్వైర్మెంట్స్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు. డ్రైవర్స్కి వచ్చేసి మిగతావి ఐటీఐ వాళ్ళకు ట్రేడ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే రావాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే డ్రైవర్ పోస్టులు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ప్యాసింజర్ సేఫ్లీ అంటే వాళ్ళ వచ్చేసి ప్యాసింజర్స్ని అంటే సేఫ్గా క్యారీ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, కండక్టర్ వచ్చేసి టికెట్స్ ఉంటాయి కదా, అవి అయితే మేనేజ్ చేసుకోగలగాలి అని మెన్షన్ చేశారు. టెక్నికల్ స్టాఫ్ వచ్చేసి మెకానిక్స్, టెక్నీషియన్స్ అన్ని అంటే వర్క్షాప్లో అంటే రిపేర్ వస్తే దానికి సంబంధించి అయితే చేయగలగాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం 7,673 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, మొత్తం ఆల్ కేటగిరీలో అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డ్రైవర్స్ పోస్టులకు చూస్తే 10th క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. 10th ఎస్ఎస్సి అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. హెవీ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉంటుంది కదా, హెచ్టీవీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మీకు ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, కండక్టర్స్ చూసినట్టయితే 12th పాస్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్ అయితే మీరు 12th ఎనీ గ్రూప్లో పాస్ అయినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. టెక్నికల్ రోల్స్ ఉంటాయి కదా, వాటికైతే ఐటీఐ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. అందులో కూడా డీజిల్ మెకానిక్ ఆర్ మోటార్ మెకానిక్ ఆ ట్రేడ్స్‌లోనే కంప్లీట్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే డ్రైవర్ పోస్ట్‌లకు వచ్చేసి 3,673 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, కండక్టర్ పోస్టులు చూసినట్టయితే 1,813 వేకెన్సీస్ కేటాయించారు. టెక్నికల్ స్టాఫ్ పోస్టులకు చూసినట్టయితే 2,187 వేకెన్సీస్ అయితే కేటాయించారు. మొత్తం 7,673 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, సాలరీ డీటెయిల్స్‌కి వచ్చినట్టయితే ఫస్ట్‌గా అది గవర్నమెంట్ పే స్కేల్స్ ద్వారానే మీకైతే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. మీ పర్ఫార్మెన్స్ బట్టి అయితే ఇన్సెంటివ్స్ అయితే పెరుగుతుంటాయని మెన్షన్ చేశారు. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే 18-42 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, జాబ్ రోల్స్ చూసినట్టయితే డ్రైవర్ పోస్టులకు వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా, వాటిని అయితే సేఫ్గా నడపగలగాలి అని మెన్షన్ చేశారు. రోడ్ సేఫ్టీస్ ఉంటాయి కదా, ఆ రూల్స్ని అయితే కంపల్సరీ పాటించవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. వెహికల్ని అయితే నీట్గా మెయింటైన్ చేయవలసి అండ్ ఆన్ టైంలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. కండక్టర్స్ వచ్చేసి ప్యాసింజర్స్ని అయితే క్లియర్గా అంటే మంచిగా మేనేజ్ చేయగలగాలి, వాళ్ళతో అయితే ఈజీగా కమ్యూనికేట్ చేయగలగాలి అని మెన్షన్ చేశారు. టికెట్స్ అన్నీ క్లియర్‌గా అండ్ అన్నీ క్లియర్ ఉంచుకోవాలి అని మెన్షన్ చేశారు. టెక్నికల్ స్టాఫ్ వచ్చేసి వాటిని రిపేర్ చేయగలగాలి, బసెస్‌ని అన్నిటిని మెకానికల్ పరంగా అండ్ అన్నిటి సర్వీసెస్ పరంగా వాటిని అయితే మేనేజ్ చేయగలగాలి అని మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 స్టేజెస్‌లో కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డ్రైవర్స్‌కి వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఆ బెనిఫిట్స్ చూసినట్టయితే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. గవర్నమెంట్ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. హెల్త్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ ఇస్తారు. ట్రాన్స్‌పోర్ట్ పర్క్స్ అంటే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. మీకు అయితే ఒక మంచి గ్రోత్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అది కూడా ఏపీఎస్ఆర్టీసీలో అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుంది కదా, అందులో లాగిన్ చేసిన తర్వాత అందులో ఎలిజిబిలిటీ చూసుకోవాల్సి ఉంటుంది. ఏజ్, క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ సరిపోతాయో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ అయితే మొత్తం అంటే మొత్తం చదివిన తర్వాత అందులో అడిగిన డాక్యుమెంట్స్‌ని అండ్ ఫోటోస్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫీజ్ అయితే అడుగుతుంది. అడగకపోతే మీరు ఏం చేయకండి. అడిగితే పే చేయండి.
ఆ తర్వాత సబ్మిట్ చేసి ప్రింట్‌ఔట్ తీసుకోండి. ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదైతే ఏపీఎస్ఆర్టీసీ నుండి అయితే 10థ్ క్లాస్ అర్హతతో మీకైతే మంచి జాబ్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.